ప్యాసింజర్ పిజన్ ఒకప్పుడు ఆకాశాన్ని కప్పేసిన పక్షి ఇప్పుడు పూర్తిగా అంతరించిపోయింది. ఒకప్పుడు ఈ భూమిపై కోట్ల సంఖ్యలో ఉన్న ఒక పక్షి గురించి మీకు తెలుసా? ఆ పక్షుల గుంపు ఆకాశంలో ఎగిరితే గంటల తరబడి సూర్యుడు కూడా కనిపించేవాడు కాదు. కానీ నేడు ఆ పక్షి జాతిలో ఒక్కటి కూడా జీవించి లేదు. ఆ పక్షి పేరు ప్యాసింజర్ పిజన్. ఈ రోజు ఆ అద్భుతమైన మరియు విషాదకరమైన కథను తెలుసుకుందాం. నమస్తే మిత్రులారా, మీరు చూస్తున్నది నాలెడ్జ్ మైన్. ఈ రోజు ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ అంతరించిపోయిన పక్షులలో ఒకటైన ప్యాసింజర్ పిజన్ గురించి తెలుసుకుందాం. ప్యాసింజర్ పిజన్ అంటే ఏమిటి? ప్యాసింజర్ పిజన్ ఉత్తర అమెరికాలో నివసించిన అడవి పావురం. 1800 సంవత్సరాలకు ముందు ఈ పక్షుల సంఖ్య సుమారు 300 కోట్ల నుండి 500 కోట్ల వరకు ఉండేదని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఉన్న పక్షి జాతులలో ఒకటి. ఆశ్చర్యకరమైన విషయం, ఈ పక్షుల గుంపులు ఆకాశంలో ఎగిరినప్పుడు అవి ఎంతో పెద్దగా ఉండేవి కాబట్టి గంటల తరబడి ఆకాశం చీకటిగా కనిపించేది. శరీర నిర్మాణం. ప్యాసింజర్ పిజన్ చాలా అందమైన పక్షి. లక్షణాలు: పొడవు సుమారు 40 సెంటీమీటర్లు, బరువు 260 నుండి 340 గ్రాములు, నీలం బూడిద రంగు తల, ఎరుపు గోధుమ రంగు ఛాతీ, పొడవైన తోక. మగ పక్షులు ఆడపక్షుల కంటే కొంచెం ప్రకాశవంతమైన రంగులో ఉండేవి. ఆహారం మరియు జీవన విధానం. ప్యాసింజర్ పిజన్ ప్రధానంగా ఓక్ చెట్ల గింజలు, బీట్ చెట్ల గింజలు, అడవి పండ్లు, విత్తనాలు, చిన్న గింజలు తినేది. ఇవి పెద్ద పెద్ద గుంపులుగా సంచరిస్తూ ఆహారం కోసం వెతికేవి. ఆశ్చర్యకరమైన విషయం, ఒకే ప్రాంతంలో లక్షల నుండి కోట్ల సంఖ్యలో పక్షులు గూళ్ళు కట్టేవి. ప్యాసింజర్ పిజన్ ఎందుకు అంతరించిపోయింది? ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ ఈ జాతి పూర్తిగా అంతరించిపోయింది. దానికి ప్రధాన కారణాలు: 1. అధిక వేట. మనుషులు ఈ పక్షులను భారీ స్థాయిలో వేటాడేవారు. వాటి మాంసాన్ని ఆహారంగా ఉపయోగించేవారు. 2. అడవుల నాశనం. వ్యవసాయం మరియు పట్టణాల అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున అడవులను నరికివేశారు. దీంతో పక్షులకు నివాసం మరియు గూళ్ళు కట్టే ప్రదేశాలు తగ్గిపోయాయి. సంఖ్య తగ్గిన తర్వాత ఇవి పెద్ద గుంపులుగా సంతానం ఉత్పత్తి చేయలేకపోయాయి. చివరి ప్యాసింజర్ పిజన్. ప్రపంచంలో చివరిగా తెలిసిన ప్యాసింజర్ పిజన్ పేరు మార్థా. ఆమె సిన్సిన్నటి జూలో జీవించింది. సెప్టెంబర్ 1914 ఒకటిన మార్థా మరణించింది. ఆ రోజు ప్యాసింజర్ పిజన్ జాతి పూర్తిగా అంతరించిపోయింది. ముగింపు. ప్యాసింజర్ పిజన్ కథ మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది. ప్రకృతిని మరియు వన్యప్రాణులను సంరక్షించకపోతే ఎంత పెద్ద సంఖ్యలో ఉన్న జాతులు కూడా శాశ్వతంగా అంతరించిపోవచ్చు. ప్రకృతి సంరక్షణ మన అందరి బాధ్యత. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నాలెడ్జ్ మైన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.